ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీ మైండ్లో పెట్టుకోవాలి. ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నాం అనుకుంటున్నారు? పనివాడు భయపడినట్టుగా మనము భయపడుతున్నాం, పనివాడు టెన్షన్ పడినట్టుగా మనము టెన్షన్ పడుతున్నాం. ఎందుకో తెలుసండి, దేవుడు మనకేమి ఇచ్చాడో మనకు అర్థం కావట్లేదు, దేవుడు మనకేం అనుగ్రహించాడో మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే దేవుడు మనకిచ్చినవి కావాలి అంటే లోక సంబంధమైన ఆత్మ లోక సంబంధమైన వాటినే చూస్తుంది. కానీ దేవునిచ్చేటువంటి ఆత్మ దేవుడు మనకిచ్చే వాటిని చూడడానికి అవకాశం. ఎలీషాకి ఏ విధమైన టెన్షన్ లేదండి. కారణం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క శక్తిని చూడగలుగుతున్నాడు, దేవుని యొక్క బలాన్ని చూడగలుగుతున్నాడు, దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలుగుతున్నాడు. ఎందుకంటే ఎవరితో గడుపుతున్నాడు తన సమయాన్ని? దేవునితో గడుపుతున్నాడు. దేవునికి ఆ సమయం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడిపేవారు దైవాత్మను పొందుకుంటారు, లోకముతో గడిపేవారు వారు లోకాత్మను పొందుకుంటారు. ఇందాక వాణి గారు మంచి సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారు? వారి కుటుంబంలో చాలా మాటలు పడుతున్నారండి, చాలా నిందలు పడుతున్నారండి, చాలా అనరాని మాటలు అంటున్నారండి. సో వీటిని కనుక మనం చూసామనుకోండి, మనకేం కనబడుద్ది? ఎందుకు వచ్చిన బాధరా, ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ మాటలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు అనిపిస్తుంది. కానీ పౌలు ఏమన్నాడు? మనము పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. పౌలు ఏం చూస్తున్నాడో తెలుసండి? ఆయన ఇచ్చే కిరీటాన్ని చూస్తున్నాడు. పౌలు ఏం చూస్తున్నాడో తెలుసండి? ఆయన మహిమను చూస్తున్నాడు. పౌలు ఏం చూస్తున్నాడో తెలుసండి? యుగ యుగములు సర్వాధికారితో నివసించేటువంటి ఆ మహిమైశ్వర్యాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన కళ్ళు దేన్ని చూస్తున్నాయో తెలుసండి? మహిమను చూస్తున్నాయి. కాబట్టి మహిమను చూసేటువంటి వారికి ఈ లోకములో కనిపించేవన్నీ ఎలా కనబడుతున్నాయి? చిన్నగా కనబడుతున్నాయి. ఆత్మ సంబంధమైన విషయాలు చూసేవారికి ఈ లోక శ్రమలు మనకి ఎలా ఉంటుందో తెలుసండి? ఎన్నదగినవి కావు. ఒకవేళ కనుక ఆత్మలో మనం చూడలేదనుకోండి, ఇవన్నీ మనకి ఎలా కనబడతాయి? ముళ్ళు కూడా మనకి ఎలా కనబడుతుంది తెలుసండి? గుణపంలా కనబడుద్ది. చిన్న విషయం కూడా మనకి ఎలా కనబడుతుంది తెలుసండి? పెద్ద విషయంలా కనబడుద్ది. మీరు చూడండి, చాలా సందర్భాల్లో కొంతమంది చూస్తూ ఉంటాం, ఒక ఆవిడ 1 సంవత్సరం వాట్సాప్ స్టేటస్లో ఆమె ఫోటో పెట్టలేదని చెప్పి భర్తను తెలిసి వెళ్ళిపోయింది. అంటే ఈ విషయం ఎలా కనబడింది ఆవిడకి? అసలు ఏమంటే వాట్సాప్లో స్టేటస్ అనేది ఎంత పెద్ద విషయం? అది చిన్న విషయం. ఆ విషయానికి కుటుంబాన్నే వదిలేసిందంటే ఏమనాలండి? ఏం మంచిదనాలా చెడ్డదనాలా? అంటే చూసారా, చిన్న విషయం ఆవిడకి ఎలా కనిపించిందో తెలుసండి? అంటే ఈ ఆత్మ సంబంధమైనదా లోక సంబంధమైనదా? లోక సంబంధమైనది. అంటే ఆ లోక సంబంధమైన వారికి చిన్న విషయం కూడా ఎలా కనబడుతుంది తెలుసండి? పెద్ద విషయంలా కనబడుద్ది. కానీ ఆత్మ సంబంధులకి ఇవన్నీ ఎలా కనబడుతుంది తెలుసా? పెంట. ఈ లోకంలో ఉన్నవన్నీ ఎలా కనబడుతుంది తెలుసండి? పెంటలా కనబడతాయి. కారణం ఏంటో తెలుసండి? ఆయన మనకిచ్చేటువంటి మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎలాంటివో తెలుసండి? ఎన్న తగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకేనండి ఇప్పుడు మన జీవితంలో టెన్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసా? మనం చూసే వాటిని బట్టి ఉంటుందండి. మనము దైవికమైన ఆత్మచేత కలిగి ఉంటే వీటన్నిటిని మనం ఏం చేయం? పట్టించుకోం. అందుకే దైవిక ఆత్మచేత మనం నింపబడినప్పుడు మన కనులు ఏమవుతాయండి? తెరవబడతాయి. దీన్నే మనం ఏమన్నారు? మీరు చూడండి, కొంతమంది మన పిల్లలు ఇంట్లో తిరిగేటప్పుడు ఏం చేస్తారు? కొన్ని వస్తువులు తన్నుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటాం? కళ్ళు కనబడలేదా అంటాం. కళ్ళు కనబడలేదండి, ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ దాని మీద ఏం లేదు, శ్రద్ధ లేదు. ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ గనక ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ మీరు చూడగలిగితే ఎలీషా తన ఇంటిలో ఉండి కూడా బయట ఏందో చూడగలుగుతున్నాడంటే దేవుని ఆత్మచేత మనల్ని నింపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సో దేవునితో మనం గడపగలిగినప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మన ముందు ఎలాంటి శత్రువు ఉన్నప్పటికీ, ఎలాంటి శ్రమ ఉన్నప్పటికీ కూడా అది మనకు ఎలా అనిపిస్తుంది తెలుసండి? ఎలా అనిపిస్తుంది? అసలు పెద్ద దానికోసం పట్టించుకోం. కాబట్టి ఈ మాటను మనం జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. పనివాడు తన జీవితంలో చాలా హ్యాపీగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, పెందలకడే దేవునితో గడపవలసినటువంటి ఆ యొక్క పనివాడు లోకాన్ని చూడడానికి వెళ్ళాడు.
ప్రియులారా, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటో తెలుసండి, లేచిన వెంటనే మీరెవ్వరూ లోకాన్ని చూడకండి. అది లోకం అంటే పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, బయటకు వచ్చి కబుర్లు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. లేచిన వెంటనే కనీసం పావు గంట అయినా 20 నిమిషాలైనా మోకరించి దేవునితో గడపండి. అప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఏం చేస్తాడో తెలుసండి, ఆయన కృపను మనకి నిండుగా ఇస్తాడండి. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక.